సర్వదరిద్రాల్ని నెత్తికెత్తు కూర్చుంది కర్ణాటక. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ని ఎన్నుకున్న దానికి ఆ పాపాన్ని భరించాల్సొస్తుంది. లేనిపోని కొత్త కొత్త వివాదాల పాలవ్వాల్సొస్తుంది. హిజాబ్ అనేటటువంటి అంశం గురించి జరిగినటువంటి చర్చ చూసాం. జంధ్యాలు తెంచేస్తారు, హిజాబులు పెట్టుకోవాలి అనేటటువంటి నినాదాలు చేస్తారు, లేదా చట్టాలు చేస్తారు. అదొక విచిత్రమైన సరే అది మతపరమైనటువంటి దాంట్లో వాళ్ళ బుజ్జగింపు. అదే సందర్భంలో హిందువులంటే ఉండే ద్వేషం అది మనకు తెలిసినటువంటిదే. జరిగినటువంటి పరిణామాలు చూసాం. అది పక్కన పెడితే రెండవదేంటి, మొన్ననే ఒక ఆర్మీ అధికారి ఒక కారులో వెళ్తుండగా వక్ఫ్ సవరణ చట్టం గురించి మాట్లాడినటువంటి సందర్భంలో తన మిత్రుల్ని తీసుకొచ్చి కొట్టాడు, దాడి చేశాడు అన్నటువంటి విషయం చూసాం. అది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. భావ ప్రకటన స్వేచ్ఛ లేనటువంటి సందర్భం. ఇప్పుడు మూడవ కాన్సెప్ట్ జరిగింది. ఒక ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారి తన భార్యతో కలిసి కారులో వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక చోట షాపు దగ్గర ఆగినప్పుడు అతను కన్నడలో మాట్లాడలేదని, కర్ణాటకలో ఉండి కన్నడ ఎందుకు మాట్లాడవంటూ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మీద దాడి చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. కన్నడ మాట్లాడలేదని ఈ విధమైనటువంటి, మేము దేశం రక్షణ కోసం చూస్తుంటే ఇక్కడ వీళ్ళేమో ఈ విధమైనటువంటి దరిద్రాన్ని క్రియేట్ చేస్తున్నారు. బెంగళూరులో ఇట్లాంటిది ఊహించగలమా అంటూ ఆయన కారులో ప్రయాణిస్తూ పెట్టినటువంటి వీడియో, రక్తంతో పెట్టినటువంటి వీడియో, ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి పెట్టినటువంటి వీడియో సంచలనం సృష్టిస్తోంది.